దళితులకు ఇంకా కొద్దిపాటి అంత స్వేచ్ఛ రాలేదని నేను భావిస్తున్నా. మార్పు రావాల్సిన అవసరం ఉంది. 7-8 మంది వచ్చి అడ్డుకున్నట్లు వారు గ్రామస్తులు చెబుతున్నారు. మీ దేవుడు మీ వాడలోనే ఉండాలి, ఈ మాలమాదిగోళ్ళ దేవుడు అని అంబేద్కర్ను అంత అవమానపరుస్తున్నారు. మేము చెప్పిందే వీరినాల పనికి రానియము. వాళ్ళు బహిష్కరణ దిశగానే అడుగులు వేస్తున్నట్టు. నమస్తే అన్న అందరికీ. ఇప్పుడు అన్ని కులాలు ఒకటే, అందరు సమానమని చాలామంది అనుకుంటున్నారు. కానీ మారుమూల గ్రామాల్లో దళితులకు ఇంకా కొద్దిపాటి అంత స్వేచ్ఛ రాలేదని నేను భావిస్తున్నా. ఎందుకంటే అవి నేను కంటితో చూస్తున్నాను. దగ్గరున్న గ్రామాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అన్ని గ్రామాలు కాదు, కొన్ని గ్రామాల్లో కొద్దిగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఇంకా ఉదాహరణకు అంటే కూడా ఒక 2 రోజుల క్రితమే కామారెడ్డి జిల్లాలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం, జుక్కల్ మండలంలోని చిన్నగుల అనే గ్రామంలో రీసెంట్గా 2 రోజుల క్రితం అంబేద్కర్ గద్దె వద్ద జెండాను ఆవిష్కరించడానికి ప్రయత్నించగా దళితులు వారికి ఒక 7-8 మంది వచ్చి అడ్డుకున్నట్లు వారు గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వారు ఏ విధంగా వాదిస్తున్నారో దళితులతోని ఒకసారి మీరు చూడండి. माझं देव आमच्या समाजचा देव आमच्या घरासाठी पाहिजे, तुमच्या मनाचा समाजचा देव नाही. మీ దేవుడు మీ వాడలోనే ఉండాలి, మా దేవుడి ముంగటెందుకు, మీ మాలమాదిగోళ్ళ దేవుడు అని అంబేద్కర్ను అంత అవమానపరుస్తున్నారు. అంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్, వాళ్ళకి ఏం తెలియదు. ఇక చెప్పరాదు వాళ్ళ గురించి. కానీ వాళ్ళు అంత ఇంకా అంటే మేము చెప్పిందే వీరినాల మళ్ళా బానిస లెక్క ఉండాలా అన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే ఇక వారు ఏ విధంగా వారికి దేవుడి గురించి చెప్తున్నారో ఒకసారి ఇది కూడా చూడండి. हे आमच्या देवाचं विनोद, तुमच्या देवाचं विनोद. भारताचं स्वतंत्र केलची घटनेची शिल्पकार कोणाचा अधिकार नाही. थोडं थांबा, ह्याला एमएलए जेव्हा म्हणलंय, एमएलएलाच म्हणायचं होतं बाबा तुमच्याच हाताने काढत होता का बघू, आम्ही तवच बघतो त्या. आमचं बी एमएलए म्हणून आमचं बी मोठेपणा सांगून एमएलएलाच म्हणायचं होत्या साहेब की तुम्ही म्हणल्या, तुम्ही जागा दाखी तर आम्ही गावकरी तू फक्त बसवा तुमच्या हाताने म्हणून तवच काय होत होती की एमएलएच होता की त्यानं పరిణామాలన్నీ చూసుకుని వీరు మాకు ఇలాగే గత 10-15 ఏళ్ల నుంచి ఏదో రకంగా హింసిస్తున్నారు, కొడుతున్నారు. అయినా మేము కాంప్రమైజ్ అయిపోయి ఒప్పుకుంటున్నాం కాబట్టి మాకు వారు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాళ్ళు జుక్కల్ పోలీస్ స్టేషన్కు వచ్చి అక్కడ ఫిర్యాదు కూడా చేశారు. అక్కడ ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్లు వారు చెప్పారు. అదేవిధంగా అంతకుముందు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. అక్కడ జరిగిన వివరాలన్నీ చెప్పారు. అయితే తహసీల్దార్కు వివరించిన లెక్కలు ఏంటంటే, గ్రామంలో ఒకే దుకాణం ఉంది, మాకు రానిస్తలేరు, నీళ్లు పట్టనిస్తలేరు, కరెంట్ తీసిస్తున్నారు, పనికి రానియము, మీది మీరు చేసుకోండి అంటే నిజంగా చెప్పాలంటే అంటే బహిష్కరిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు బహిష్కరణ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కూడా ఇది నాకు అనిపిస్తుంది. ఇది చాలామందికి ఇది వీడియో షేర్ కావాలి. దళిత సోదరులు ఎవరైనా ఉంటే, నేను దళితుడిని కాబట్టి నాకు కొన్ని సమస్యలు తెలుసు కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. అంబేద్కర్ కట్టగట్టింది అది 15 సంవత్సరం నుంచి వాళ్ళని జెండా పార్టీలు చిన్న స్టేజ్ కట్టినాం. అయితే ఊరోళ్ళందరూ కలిసి అన్ని బంద్ చేసేసారు. మాకు దుకాణం బంద్, మీరు చేనులో పోవద్దు,
అంబేద్కర్ బొమ్మ ఉండాలి, దళిత వాడాలని ఉండాలి, అది దళిత దేవుడు దళిత వాడాలని ఉండాలని ఊరోళ్ళందరూ ఇప్పుడు దుకాణం కూడా బంద్ చేసి ఎస్సీ వాడాలో ఒక 10 మంది 10 ఇల్లు మారాటం. ప్రతిసారి ఈ రోజు అయితే ఏకంగా మనకు షాప్ కి వెళ్తే మాకు రిటర్న్ చేసేసారు. మాకేం లేదు, కానీ మాకేం లేదు. వాళ్ళ చేనులోకి వెళ్ళి కట్టెలు కూడా తీసుకురావద్దంటారు.